ವೆಲ್ಕಮ್ ಟು ಥೋಕ ಚುಕ್ಕಲ್. ನೀನು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಭಿರಾಮ್ ಸಾಲ್ವಾ ವ್ಲಾಗಿಂಗ್ ಇನ್ ತಿರುಮಲ. ಹೇ పిల్లలు, ఈరోజు సడన్ ప్లాన్ తిరుమల విత్ మై సిస్టర్ అండ్ విత్ మై గాండుగాడు సతీష్ మామ. జోష్నకి ఏదో పెళ్ళైన తర్వాత వాళ్ళ మొక్కులే ఉన్నాయి, అవి తీర్చుకోవడానికి వెళ్తున్నారు. పెద్దగా మొక్కుతుంది. పోయేది తిరుమల అయితే మొక్కేది జీసస్ మొక్కుతుంది గైస్. ఇదేదో పెద్ద స్టెప్ అయ్యేటట్టుంది నాకు మాత్రం ఒకటే మొక్కు, అది ఒకటి చెప్పను ఇప్పుడు. సార్ సింగల్ గాడికి అన్నీ తెలియదు సార్. ఓకే సార్. నడివీధి జనాలకి నేను చెప్తున్నా, సతీష్ సింగిల్ అన్నాడు. ముఖ్యంగా నడివీధి యూత్కి మీరే చెప్పాలి, సతీష్ యూత్ సింగిలా కాదా, ఎంతమంది కీపులు ఉన్నారని. ఇప్పుడే మనం నీతి వాళ్ళ అంగడి దాటిపోతున్నాం. అంకుల్ లోపల ఉన్నాడు, నీతి కూడా లోపలే ఉన్నాడు. మనం వచ్చాం రాజంపేట రైల్వే స్టేషన్. ఇదే మా రాజంపేట రైల్వే స్టేషన్. సతీష్ మా వెయిట్ చేస్తాడు నా కోసం. అప్పుడే ఇదొకటే గైస్ మాకు ఉండేది చెప్పుకోదగ్గది. మా ఊరికి చెప్పుకుంటే తగ్గగా బిల్డింగ్ ఏమన్నా ఉందంటే గవర్నమెంట్ నుంచి ఇది ఒకటే. కొత్తగా కానీ ఇది రైల్వే స్టేషనే. ఇప్పుడు మేము పాదయాత్ర స్టార్ట్ చేసాం. రైల్వే స్టేషన్లోనే మా పాదయాత్ర నడుస్తుంది. మేము ఎక్కేది ఏసీ కోచ్ కాదు, జనరల్. అది రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంటే ఊరు అవతల ఉంటుంది జనరల్ కోచ్. అది ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ చాలా ఇష్టంగా నడిచిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. సతీష్ మామకి ఎట్టా అలవాటు అయిపోయింది రోజు వాళ్ళ కీప్ కోసం నడిచి. గైస్ మనకి 50 మినిట్స్ డిలే గైస్. ఇడు ట్రైను, ఈ లబ్బే ట్రైన్ 50 మినిట్స్ డిలే వచ్చింది ఈరోజు. మొన్న ఆ లబ్బేగాడు ప్రదీష్ గాడు పూకీమోహన్ గాడు రాత్రి 1 గంటకు బస్సు అయితే 1 గంటకు ట్రైన్ అయితే మధ్యాహ్నం 1 గంటకు చెప్పాడు. ఆమె టికెట్ ఇచ్చామని నన్ను కింద నుంచి పోయేదాకా 3 సార్లు చూసింది. ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ అయితే ఇదే 3797 భారత్ రైల్వేస్. స్టార్ట్ అయినాం. సక్సెస్ఫుల్. మనకి సీట్ కూడా ఉండదు, తెలిసిందే. మొన్న చెన్నై కూడా అట్లే ఉండే. సతీష్ మామ కరెక్ట్గా బాత్రూమ్ పక్కన నిల్చుకున్నాడు. చూసిన ఏదో క్యాంటీన్ లేపు మరి కూర్చుంటే దానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ మనమైతే ఫైనలీ తిరుపతికి వచ్చేసాం. ఇక్కడ సతీష్ మామ పాపం ఆల్రెడీ ఆటో ఎవరో మాట్లాడుకుంటే వాళ్ళు ఆటో మాట్లాడారు. వాళ్ళ పాపం దింపుతున్నారు ఇల్లు. ఆయన పాపం ఊపరు లోపలికి అంటాడు. ఆయన ఆటో ఏమో గొడవ పడుతున్నాడు. దిగే ఫస్ట్ అంటాడు. పాపం బాడిగుండే ఆటో దించేసాడు 2 గుండెల్ని. అలిపిరి నుంచి స్టార్ట్ అవబోతున్నాం. ఇప్పుడే వచ్చాం మనం. జోష్న సతీష్ టెంకాయలు తీసుకున్నారు కొట్టేదానికి. జోష్న పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వస్తుంది. వాళ్ళ ఆయన జనాలు అయితే భారీగా ఉన్నారు గైస్. అంకుల్ ఇప్పుడే స్టెప్స్ అంతా కడిగి పెట్టాడు. సో ఇప్పుడే ఫ్రెష్గా కొత్తగా స్టెప్స్ పైన నామాలు పెట్టుకుంటూ స్టార్ట్ అయ్యాం. టెంకాయ కొట్టేదానికి నాకు 15 నిమిషాలు పట్టింది ఈరోజు. 3 నామాలు పెట్టారు అమ్మగారు, బాగా పెట్టారు. నాకు కూడా బాగా పెట్టారు గైస్. లెట్స్ స్టార్ట్. గోవిందా, మా ఇద్దరు లైఫ్ మారిపోవాలి నెక్స్ట్ టైం తిరుపతికి వచ్చేది. తాత నాకు చెప్తా తాయి. సో మనకి ఎంట్రన్స్ కొంచెం మారింది. నడచడం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్లో మంచి ఎనర్జీ పైన ఉన్నాము. జోష్న అయితే వాళ్ళ ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని మరి స్టార్ట్ అయింది. హాఫ్ అయింది గైస్. హాఫ్ అయింది. ఇక్కడ చూస్తే మన చింటూ బాయ్ డామినేషన్. ఏం చేస్తున్నావు ఇక్కడ చింటూ బాయ్ కూడా తిరుమలకి వచ్చింది. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధియోజన శరపరిలంఘన హరిభాజన హరిభాజన హరిమదభాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడబాణలకృత. నారాయణ శ్రీ ఆంజనేయం గైస్. జై బజరంగబలి. ఫ్రెండ్ కనిపించింది. జింకో సత్యమావ అసలు ఏందో వాళ్ళ ఫ్రెండ్ని చూసినట్టు చెప్తున్నాడు.
నెక్స్ట్ లైన్ కూడా కనిపిస్తుంది గైస్, చూపిస్తాం మీకు. నెక్స్ట్ మనకి పులి వస్తుంది. పులి నాతోనే ఒక చిన్న పులి ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చేరిపోయినాం మనం. ఇద్దరు పిల్లలు చాలా టైర్డ్ అవుతారు అనుకున్నా, కొంచెం కొంచెం మంచి ఉత్సాహం పోయిన ఉన్నారు. మా చూసిన ఫుల్ టైర్డ్ అయిపోయింది. వాళ్ళ ఆయన ఫోన్ చేయగానే మళ్ళీ మంచి జోరులోకి వచ్చింది. గైస్ మనం ఫైనల్లీ మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు లుక్ అయితే సూపర్గా ఉంటుంది. డే టైంలో వచ్చింటే ఇంకా బాగుంటుంది, కానీ మన బాటలకు కొంచెం లేట్ అయినాం. What man? వాటర్ వాట్ యూర్ డ్రింకింగ్ రా? I drink a boost. వేర్ వేర్ గోయింగ్ రా? I'm going to Tirumala. హౌ మచ్ యువర్ ప్యాకేజ్ రా? Just 200 bro. గైస్ ఇవే మోకాలు మెట్లు. అందరూ పై మోకాలతో ఎక్కుతారు ఈ స్టెప్స్ని. ఇప్పుడు సతీష్ ఎక్కుతాడు. మా జోష్న కూడా ఎక్కుతూ ఉంటుంది. మనం కూడా ఒక 3-11 ఎక్కచ్చు. మనం ఒక 11 ట్రై చేద్దాం. సతీష్ మాత్రం ఒక ఫ్లోలో పోతున్నాడు. చూడండి చూడండి ఎట్టు ఎక్కుతున్నాడు. అదేందో ఏలియన్ ఎక్కినట్టు ఎక్కుతున్నాడు గైసాడు. మోకాల్ స్టెప్స్ అయితే అయిపోయినాయి. మంటి పొజిషన్ చూస్తే బ్యాడ్గానే తయారు. సీరియస్ ఎలా ఎలా ఏందో చూడండి ఒకసారి. శివ శివ శంభో ఉరిమే మప్పులు ఉప్పెన కానీ కీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు పక్క 100% కింద నుంచి లైన్ మోసుకొచ్చుంటాడు. ఓం నమో వెంకటేశయ్య. మనం రావడం, భక్తులు ఫుల్ అవ్వడం, మనకి యాజ్ యూజువల్ దర్శనానికి ఇప్పుడు అలో చేయకపోవడం, రేపు పొద్దున్నే 6 గంటలకు పోవడం, ఇప్పుడు రూమ్ ఎత్తుక్కోవడం, రూమ్ చిక్కకపోతే లాకర్ ఎత్తుక్కోవడం, లాకర్ చిక్కకపోతే రోడ్డు పైన పడటం. ఇదే మనం చేసే ప్లాన్. మన ప్లాన్ ఇప్పుడే మనం పైకి వచ్చేసినాం. మనకి రూమ్స్ అయితే చిక్కలేదు, ఎందుకు అదే పీసీఏలో అయితే ఒక లాకర్ వచ్చింది. సతీష్ మామకి గుండు కొట్టిద్దామని అంత. ఇంకో 2 సేపట్లో ఈ అందగాడు ఇంకా అందంగా తయారవుతాడు. జోష్ నాకు వంట సామాన్లు కొనిస్తా, ఎట్లా నేర్చుకుంటుంది. ఇంకా ఏమైనా కావాలా? నేను బార్బీ డాల్ అడిగిన మా ఇంటి తీసి. స్టార్ట్ అయినాం, నడుస్తున్నాం. ప్రస్తుతానికి బాగుంది. ఎగ్జాక్ట్గా 3:40 అయింది. మేము వచ్చే లోపల అట్లీస్ట్ ఒక 4. నా గెస్ ప్రకారం ఒక 12 hours ఆర్ 15 hours లోపల అయిపోతే మోస్ట్ హ్యాపీ. మనం క్యూ లైన్ స్టార్ట్ అయ్యాం. ఆమ్లైట్స్తో, దేవుడి పాటలతో, పట్టు వస్త్రాలతో సూపర్గా ఉంది. వైబ్ అయితే సూపర్ కూడా ఉంది. టైం యావరేజ్ ఎస్టిమేషన్ టైం వచ్చి వీళ్ళు చెప్పేది 30 hours చూపిస్తాడు. మేము 15 hours చేసుకున్నాం. డిప్రెషన్. ఇప్పుడు 3:30 వచ్చాము. 5:45 అవుతుంది. Day 1 Item 1 పాలు. మనమైతే ఇప్పుడు దర్శనం అయిపోసుకొని వచ్చేసాం. లిటరలీ మనకైతే 21 hours పట్టింది అయిపోవచ్చు. మనం అయితే 2 days బ్యాక్ మనం చెక్లిస్ట్ పెట్టుకున్నాం. నిన్న మార్నింగ్ 3 o'clockకి. అది మనకి చిక్కాయంటే మనకు అదృష్టం ఉన్నట్టు, మనకి చిక్కలేదంటే ఇంకా అదృష్టం ఉన్నట్టు. మనకి ఇది ఒకటి ఉంది, ఇంకోటి ఎతకాలి. దాంట్లో మనం చెప్పెత్తుక్కోవాలి గైస్. ఆ కుప్పలో మనం చెప్పెత్తుక్కోవాలి. మనమైతే ఉన్న స్టే అనను, జస్ట్ రిఫ్రెషింగ్కి దానికోసం అయితే మనం ఉన్నది. ఇది PAC 5. ఇక్కడున్న వాటిల్లో లాకర్స్ పరంగా అయితే ద బెస్ట్ అని నేను చెప్తాను. వాష్రూమ్స్ ఇవి కొంచెం నీట్గా ఉంటాయి. రూమ్స్ లేకుండా వచ్చి అర్జెంట్గా వెళ్ళాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అకామిడేషన్ మీకు. సో ఇంకా దర్శనం గురించి చెప్పాలంటే మనకి 21 hours, లిటరలీ 21 hours టైం పట్టింది దర్శనానికి. ఫస్ట్ టైం మనకి. It's not simple. It's not a joke. It was a war. ఫస్ట్ టైం మనకి సర్వదర్శనం వితౌట్ ఎనీ టోకన్ అండ్ ఎనీ SSD. అస్సలు బాగాలేదు. మెయింటెనెన్స్ అస్సలే బాగాలేదు. ఏమంటారు అది, కంపార్ట్మెంట్స్ అంటాం. ఒక కంపార్ట్మెంట్లో 300 మెంబర్స్ వేసారు గైస్. ఆల్మోస్ట్ ఒక దాంట్లో 100-120 పట్టే దాంట్లో 300 మందిని వేసి కూర్చోబెట్టి నిల్చుండేదానికి స్థలం లేదు. అక్కడ జనాలు పడుకుంటారు మళ్ళీ. అది ఇంకా పెద్ద చిత్రం.
అలాంటి ప్లేస్లో వచ్చి పడుకుంటారు, మన మాట వినరు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఈ నార్త్ వాళ్ళు వచ్చి ఇంకా దొబ్బుతారు మనల్ని. తిరుమల అయితే యాజ్ ప్లాన్డ్ యాజ్ అట్లా జరిగింది. ఫస్టే ఫిక్స్ అయిపోయినా చాలా స్ట్రగుల్ అవ్వాలి సర్వదర్శనంకి వెళ్తే, అదే అనుకొని వచ్చాను. చాలా అంతకన్నా ఎక్కువ స్ట్రగుల్ అయ్యానే కానీ ఆ స్టాండర్డ్స్ తగ్గలేదండి, ఎక్కడ తగ్గలేదు. తిరుమలలో ఎక్కడ చూసినా జనాలే గైస్. టైం 2 అవుతుంది గైస్. అంతే చూడండి, ఉన్నారు చూడండి గైస్. ఉన్నారు చూడండి గైస్, మొత్తం జనాలు. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశలం అపహాయ రఘుత్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మం ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. జనాలే ఉండరు, ఫుల్ ఖాళీ తిరుమల ఉంటుంది ఈ టైంలో. కరెక్ట్గా 3 o'clock అయింది. 3 o'clock షార్ప్ సుప్రభాతం స్టార్ట్ చేశారు. సూపర్ వైబ్ ఉంది ప్రస్తుతంగా అయితే. ఐమ్ సో హ్యాపీ. దీనికోసం వస్తాను నేను తిరుమలకి. ఒక్కటే వచ్చి తిరుగుతూ ఈ టైంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుంపులు గుంపులు వస్తే మళ్ళీ గ్యాంగ్తో వచ్చినట్టు ఉంటుంది. ఒక్కడే తిరగాలి, కాసేపు అలా కూర్చొని ఫీల్ యువర్ ఓన్ వైబ్. Finally at Tirumala, finally we came and we have our darshana. ఎంజాయ్డ్ ఎ లాట్. సర్వదర్శనంలో ఇంకా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. దోల తీరిపోయింది. ఇంకొక 1 year సర్వదర్శనం. బస్ గైస్, ఎప్పుడు ఎక్కాలనుకుంటా కానీ నేను ఈసారి కూడా ఎక్కలేదు దీన్ని. ఇప్పుడు ఎక్కేద్దాం పదండి, ఖాళీగానే ఉన్నాం. సరదాగా ఫ్రీ బస్ ఎక్కేద్దాం, నెక్స్ట్ స్టాప్లో దిగేసి మళ్ళీ వచ్చేద్దాం. ఫ్రీ బస్ ఎక్కాము గైస్. ఫైనల్ అయితే ఫ్రీ బస్ ఎక్కేసాం. మన వెనకలే ఉంది వాంచాడు అంకుల్ అయితే, హెవీ డ్రైవరు, తొక్కినాడంటే బస్ ఫుల్ అయిందాక తీలా. ఇప్పుడు ఉంటుంది కదా బస్సు, నాకు ఉండే తీయట ఎవరుకుండదు. వచ్చేటప్పుడేమో బస్సులో వచ్చాం, పోయేటప్పుడేమో బస్సు రాలా. నడుస్తున్నాం గైస్. ఏమో బస్సు కనపడింది, ఎక్కేసాం, పరిగెత్తా వచ్చి ఎక్కేసాం. ఏమో అది పెద్ద కాలేజ్ బస్సు అన్నట్టు ఎక్కినా. ఇప్పుడు చూస్తే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, జనాలు చూసి మనం పెద్ద యూట్యూబర్ అనుకుంటున్నారు. మనకేం తెలిసింది, మన ఫస్ట్ వ్లాగ్ అఫీషియలీ ఇన్ తోక చుక్కల్స్. ఇట్స్ మై ఫస్ట్ వ్లాగ్. మన ఫస్ట్ వ్లాగ్ ఇది, మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. ఇంకా పైన వస్తానే ఉంటాయి అని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసాను తిరుపతి. లైక్ లాస్ట్ టైం నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నేను వ్లాగ్ చేశాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వ్లాగ్ బయటికి రాలేదు. ఎందుకంటే వారు ఇప్పుడు గుండె చేయించా కాబట్టి. సో ఎడిటింగ్ కూడా టైం లేదు నాకు అప్పుడు. ఈసారి అయితే భారీ కాన్ఫిడెన్స్తో వ్లాగ్ తీస్తున్నాను. ఖచ్చితంగా రావాలి, ఇది యూట్యూబ్లో వస్తుంది అని నేను అనుకుంటున్నా. కాలేజ్ ఇప్పుడు దాకా ఛానల్ నడిచింది, ఇంకా పై నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే కొంచెం సపోర్ట్ తక్కువ ఉన్నది అందరిది. ఇయర్ నాకు తెలిసి ఇట్లనే కంటిన్యూస్గా వ్లాగ్ వస్తే వీ డోంట్ నో వీ కెన్ ఇంక్రీస్ అవర్ సబ్స్క్రైబర్స్ కౌంట్ అండ్ వాచ్ అవర్. తెలుగులో మర్చిపోవడం ఏంది, నేను కన్నడలో చెప్తున్నా. ಕಾಸೇಪ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ದಾಂ. ಇವತ್ತು ನಾವು ತಿರುಮಲಕ್ಕೆ ಬಂದಿದ್ದೀವಿ.
ಮಾರ್ನಿಂಗ್ ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗಿದೆ 3 ಗಂಟೆಗೆ. ಅಲ್ಲಿಂದ ಡೈರೆಕ್ಟ್ ಕ್ಯೂ ಲೈನ್ಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. ಕ್ಯೂ ಅಲ್ಲಿ ಒಂದು 15 ಗಂಟೆ ಆಯಿತು ಗೈಸ್. ಆ 15 ಗಂಟೆಯಲ್ಲಿ ಜಾಸ್ತಿ ನೋಡಿದ್ದೀನಿ. ಅಲ್ಲೇ ದೇವರು ಕಾಣಿಸ್ದೆ ನನಗೆ. ಆಮೇಲೆ ಏನಾಯಿತು, ಊಟ ಮಾಡೋಕ್ಕೆ ಹೋಗಿದೆ. ಊಟನೂ ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಾನು ಮಾಡಿದೆ. ಸೊ ಆಲ್ ಆಫ್ಟರ್ ದ್ಯಾಟ್ ಫೈನಲಿ ವಿ ವೆಂಟ್ ಟು ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೋಗಿದೆ. ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡಿದ್ರೆ ಕೂತ್ಕೊಂಡೋಕ್ಕೆ ಜಾಗ ಇಲ್ಲ ಗೈಸಲ್ಲಿ. ನಾನೇನು ಅಂದ್ಕೊಂಡೆ, ಕಂಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೋಗಿದ್ರೆ ಸಾಕಪ್ಪ, ಮಲ್ಕೊಂಡು ಆರಾಮಾಗಿ ಹಿಡಿಯೋಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡೆ. ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಕ್ಕೂ ಜಾಗ ಇಲ್ಲ. 100 ಜನ ಇರೋ ಪ್ಲೇಸಲ್ಲಿ ಅವ್ರು 300 ಜನ ಹಾಕಿದ್ದಾರೆ. ಹೆಂಗೆ ಹಾಕ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಅದಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ಶ್ರೀ ಹರಿವಾಸಮು పైన రాసింది, అందుకే చదివాను నేను. ఈ పర్టికులర్గా ఈ ఏరియాకి వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర ఏడ్చినట్టు నేను ఇంకెక్కడ ఏడ్చును. అయినా కూడా ఒక్క బొమ్మ కూడా తీసేది మనకి. నేను అడిగేదల్లా ఒకటే, హాట్ వీల్ సైజులో ఒక చిన్న కారు అడుగుతా గైస్. ఇప్పటికి కూడా కొనేది, కానీ నేను తెచ్చుకుంటే మళ్ళీ నన్ను వేసుకుంటుంది అట్లే, ఆడబెడతాం విడబెడతాం అని. ఎంత బాగుంటాయి గైస్ చిన్న కార్లు, సూపర్ ఉంటాయి ఆడుకునేదానికి. అదొక అలా చిన్నప్పటి నుంచి ఇక్కడికి ఈ రోడ్డు పైనే చెప్తున్నా చూడండి, ఈ రోడ్డు పైన కొట్టి తీసుకుపోయిందే. కానీ ఇప్పుడు దాకా నాకు 22 ఇయర్స్ వస్తాయి. ఇంకా ఈ 21 ఇయర్స్లో ఒక్కరోజు కూడా తిరుమలలో ఆపి ఒక బొమ్మ తీసిచ్చినట్టు మా అమ్మ రికార్డులోనే లేదు. రాసిస్తాను కావాలంటే. ఇంకా ఆమెకు నచ్చినట్టు బొమ్మలు నచ్చినట్టు దేవుడు బొమ్మలు తీసుకుంటుంది, జ్యువెలరీ ఐటమ్స్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. మన పిల్లల బొమ్మల విషయాలకు వస్తేనే పట్టుకెళ్తాం. కానీ నా ఒక్క బొమ్మ తప్ప, నాకు మా తమ్ముడికి బొమ్మలు తప్ప. ఏమన్నా తెచ్చారంటే చేతికి కట్టుకుంటారు చూడండి, అలా చుట్టూ కట్టేసుకొని చిన్న వెంకటేశ్వర బొమ్మ ఉంటుంది దానిపైన. అలాంటివి 2 తెచ్చిస్తారు. కట్టుకోండి. ఇప్పుడు పిల్లలు అంటే జ్యోత్స్న లేచింది. బ్యాక్గ్రౌండ్ అయితే సన్ ఇప్పుడే రైస్ అవుతాడు. సతీష్ మా దరిద్రం అరచేతిలో పెట్టుకొని తిరుగుతాడు. చెప్పులు పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఇంటికాడ చెప్పులు వేసుకోలే, నేనే చెప్పులు వేసుకొని రామ్మ అన్నే పెట్టాడు. నా చెప్పులు ఉన్నాయి, చెప్పులు అంటే వాళ్ళ చెప్పులు మాత్రమే పోయినాయి గైస్. ఏం చేసాం గైస్, ఏం చేయలేము. నవ్వుడు తప్ప నేను ఏం చేయలేను గైస్. గైస్ మళ్ళీ మనం ఇక్కడే ఉన్నాం. మనం అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మన ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఒక చిన్న మీటప్ ఉంటే వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. సో అయిపోగానే లెట్స్ గో టు ఇంటికి. పొద్దునే బస్సులో డ్రైవర్ కన్నా కొంచెం ముందే కూర్చోండి ప్రస్తుతానికైతే. పక్క సీటే డ్రైవర్. అంకుల్ ఎట్లా తోలుతాడు మన ఇప్పుడే జ్యోత్స్నకు ఒక వింతైన ఆలోచన వచ్చింది. ఇక్కడ ఐరావత్ ఉంది క్లబ్ క్లాసు. జ్యోత్స్న దాన్ని ఎక్కుదామని పెద్ద ప్లాన్ వేసింది. నేనే వద్దు, అట్లా కాదు, పద్ధతి కాదు, ఇంటికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాక మా అమ్మ పక్కపోతు చెల్లించాలి అని చెప్పి నేను తీసుకుపోతున్నా బలవంతంగా. ముఖం చూడండి ఎటు పెట్టిందో. చెప్తాంది ఈ బస్సు వాళ్ళదే అంట, ఆ పిల్ల చిన్నప్పుడు ఆమె అంట. ఏం చెప్పాను గైస్, నేను ఏం చెప్పాను, ఈ బస్సు వాళ్ళది, ఈ బస్సు నాది. ఇద్దరికి ఒక్కొక్క బస్సులు ఉన్నాయి మాకు. అకేది ఈ బస్సు ప్రదీష్ గారిది ఉన్నది, అవతల ఉన్నది 60 బస్సు. అది పిఎస్ఆర్టీసీ ఎక్కుతాం. పిఎస్ఆర్టీసీ జగన్ అనే బస్సులు అన్నీ అయ్యి